హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు పచ్చి కొబ్బరితోటి చట్నీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. వేడివేడి అన్నంలోకి వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. పచ్చి కొబ్బరి చిప్పని తీసుకొని అందులో కొబ్బరి అంతా తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు అవి 2-3 సార్లు వాటర్ పోసేసి కడిగేసి పెట్టుకున్నాను. అందులోకి సరిపోయిన పచ్చిమిర్చి తీసుకొని వాటిని కూడా శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నానండి. చింతపండు తీసుకున్నాను, కొంచెం ఎక్కువ పట్టదండి. కొంచెం తీసుకుని అందులో వాటర్ పోసేసుకున్నాను. మనం చూసుకొని వేసేసుకున్నాము చట్నీలోకి. పక్కన పెట్టేసి ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి 5-6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మంట లేని కాయలు అయితే 5-6 పచ్చిమిర్చి పడతాయి. మంట ఉన్న కాయలు అయితే 4-5 సరిపోతాయండి. ఇప్పుడు అందులోకి పచ్చి కొబ్బరిని అంతా వేసేసుకొని 5-6 చిన్నుల్లిపాయలు, కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, కొంచెము గట్టిగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం చింతపండులో వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని పోసేసుకున్నామండి. అందులోకి కొంచెం చిటికెడు పసుపు వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాము. మెత్తగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి సరిపోయినంత ఆయిల్ వేసేసుకొని 2 ఎండుమిర్చి వేసుకున్నామండి. ఎండుమిర్చి వేగిపోయినాక అందులోకి తాలింపు గింజలు వేసేసుకున్నాం. కొంచెం చిటపడలాడిన తర్వాత చిన్నుల్లిపాయలండి కొంచెం దంచేసి వేసుకుంటే వెల్లుల్లిపాయలు చాలా బాగుంటుంది. అందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడంతా అందులో వేసేసుకొని 2 నిమిషాల పాటు కొంచెం నూనెలో ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మనకి చట్నీ అనేది చాలా టేస్ట్గా బాగుంటుందన్నమాట. అట్లా కలుపుతూ కొంచెం చట్నీ మాడకుండా కలిపేసుకుంటూ 1 నిమిషం పాటు లేదా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మన ఇంట్లో కూరగాయలు ఏమన్నా లేనప్పుడు ఇట్లా ఒక పచ్చి కొబ్బరి చిప్పతోటి ఇట్లా చేసేసుకున్నామంటే చాలా ఇష్టంగా తింటారండి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మనకి ఒక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. వేడివేడి అన్నంలో నెయ్యి కనుక వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.